తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొని ఆలయాన్ని శుద్ధి చేశారు. శ్రీవారి ఆలయంలో ఏడాదికి 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఉగాది, ఆనివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటారు. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి లోపల ఉపలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, ఆలయ గోడలు, పైకప్పు, ధ్వజస్తంభానికి పూజా సామాగ్రి తదితర వస్తువులతో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కలిచిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా ప్రక్షాళన చేశారు. ఇక అనంతరం మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు అర్చకులు. దీంతో కోయిల్ అల్వార్ తిరుమంజనం పూర్తి అవుతుంది. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. కోయిల్ అల్వార్ తిరుమంజనం సందర్భంగా ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. రేపు ఆలయంలో ఆనివారి ఆస్థానం జరగనుంది. కోయిల్ అల్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు ఆనివార ఆస్థానం ఉంది కాబట్టి ఒక రోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్కు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్ని కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. కోయిల్ అల్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది.